మనం చిన్నప్పుడు నేను పెద్ద ఇది కొనాలి, అది సాధించాలి అని చాలా అనుకుంటాం. కానీ 25 ఏళ్ళు వచ్చేసరికి ఆ డ్రీమ్స్ అన్నీ ఈఎంఐలో మెల్లగా కలిసిపోతాయి. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు మనం ఇంకా మిడిల్ క్లాస్లోనే మిగిలిపోయాం? డబ్బులు లేక కాదు, మైండ్ సెట్ లేక. మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది ఒకటే, రిస్క్ వద్దు, సేఫ్గా ఉండు. అందుకే మనం ఒక్క మంత్ శాలరీ రాకపోతే లైఫ్ అయిపోతుందేమో అని భయపడుతూ బతుకుతున్నాం. కానీ నిజం ఏంటి అంటే, ఈ సేఫ్ గేమ్ ఆడడం ఏ లైఫ్లో పెద్ద రిస్క్. మార్నింగ్ లేస్తాం, మనకి నచ్చని పని చేస్తాం, వచ్చిన డబ్బులన్నీ బిల్స్కి పోతాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది జీవితం కాదు, ఇది ఒక లూప్. ప్రపంచంలో పైకి వేలాలి అంటే ఒకసారి అయినా రిస్క్ తీసుకోవాలి. కానీ మనం ఓడిపోయినా పర్వాలేదు అని మ్యాచ్ చూస్తాం. కానీ ఓడిపోయినా పర్వాలేదు అని మన లైఫ్లో ట్రై చేయం. ఎందుకంటే ఓడిపోతామేమో అనే భయం ఎక్కువ. ఈ భయం నిన్ను సేఫ్గా ఉంచుతుంది, కానీ ఎప్పటికీ ఎదగనీయదు. నువ్వు ఆ కంఫర్ట్ జోన్ అనే గొడని బద్దలు కొట్టనంత వరకు నువ్వు ఎంత కష్టపడినా అక్కడే ఉంటావు. ఎవరు చెప్పారు? నేను చెప్తాను.